ప్రభువైన యేసుక్రీస్తు నామమున ఈ కార్యక్రమమును వీక్షిస్తున్న మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. విజన్ క్యూటీ ఫెలోషిప్ వారి యేసుతో ఏకాంత సమయం ఈ క్వైట్ టైం కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. ముఖ్యంగా ఈ యొక్క పరిశుద్ధ దినమందు ఆదివారంన మనందరం కూడా సంఘముగా దేవుని సన్నిధిలో ఆయన ఆలయంలో కూడి ఆరాధించినట్లుగా దేవుడు మనకు అనుగ్రహించినటువంటి యొక్క శుభదినమును బట్టి ప్రభువును స్తుతిస్తూ ఉన్నాను. ప్రకటన గ్రంథము నుండి మనం దేవుని వాక్యాన్ని ధ్యానం చేస్తూ ఉన్నాం. ఈరోజు మన ధ్యానం కొరకై ఏర్పాటు చేయడం లేఖన భాగము ప్రకటన గ్రంథము 13వ అధ్యాయము 11వ వచనం నుండి 18వ వచనం వరకు. ముందుగా ఈ భాగంలో మనం 11వ వచనం నుండి 14వ వచనం వరకు చదువుకుందాం. మరియు భూమిలో నుండి మరి యొక్క క్రూరముఖం పైకి వచ్చుట చూచితిని. గొర్రెపిల్ల కొమ్ము వంటి 2 కొమ్ములు దానికుండెను. అది ఘటసర్పం వలె మాట్లాడుచుండెను. అది ఆ మొదటి క్రూరముఖముకున్న అధికారపు చేష్టలని దాని ఎదుట చేయుచున్నది. మరియు చావు దెబ్బ తగిలి బాగుపడి ఉన్న ఆ మొదటి మృగమునకు భూమియు దానిలో నివసించుచున్న వారును నమస్కారము చేయునట్లు అది బలవంతము చేయుచున్నది. అది ఆకాశం నుండి భూమికి మనుషుల ఎదుట అగ్ని దిగివచ్చినట్టుగా గొప్ప సూచనలు చేయుచున్నది. కత్తి దెబ్బ తినియు బ్రతికిన ఈ క్రూర మృగమునకు ప్రతిమను చేయవలనని అది భూనివాసులతో చెప్పుచు ఆ మృగము ఎదుట చేయుటకు తనకియ్యబడిన సూచనల వలన భూనివాసులను మోసపుచ్చుచున్నది. ఈనాటి లేఖన భాగం ఆధారంగా మనం ఏర్పాటు చేసుకున్న అంశం ఏదనగా తప్పుడు ప్రవక్త వ్యూహము, ద ఫాల్స్ ప్రాఫిట్స్ స్ట్రాటజీ. నేటి వాక్య భాగం యొక్క సారాంశాన్ని మనం ఆలోచించినట్లయితే, ఘటసర్పానికి సహాయం చేయడానికి ఉన్న మరొక మృగము భూమి నుండి పైకి లేచింది. ఈ మృగము అబద్ధ ప్రవక్తగా గుర్తించబడింది. దాని ప్రాథమిక పని ఏమనగా మొదటి మృగానికి ఇవ్వబడిన అధికారాన్ని ఉపయోగించుకుంటూ ప్రజలను ఆ మృగాన్ని సేవించడానికి, ఆరాధించడానికి నడిపించడం. మృగాన్ని అనుసరించేటువంటి వారు ఆర్థిక కార్యకలాపాల్లో పాల్గొనడానికి అనుమతించే ఆ మృగం పేరు లేదా ఆ మృగం యొక్క సంఖ్యతో ఒక గుర్తును వారు పొందేలా చేసింది. ఆ మృగము పేరును సూచించే సంఖ్య 666. ఇది దేవుడిగా నటించే తప్పుడు దేవుణ్ణి ఆరాధించడాన్ని సూచిస్తుంది. ఈనాటి ఈ లేఖన భాగంలో మనం నేర్చుకునేటువంటి పాఠాన్ని గమనించినట్లయితే 13 నుండి 14 వచనాల్లో అబద్ధ ప్రవక్తలు గొప్ప సూచక్రియలు చేయడం ద్వారా ప్రజలను తప్పుడు మతంలోకి ఆకర్షిస్తారు. వారు క్రీస్తుకు బదులుగా ప్రత్యామ్నాయాన్ని అనగా క్రీస్తు విరోధిని ప్రదర్శించడం ద్వారా మరియు ప్రజలను ఆయనకు సేవ చేయమని శోధించడము మరియు బలవంతం చేయడం ద్వారా మతభ్రష్టులను వారు సృష్టించినట్లుగా ఈ లేఖనంలో మనం చూస్తాం. వారి బాహ్య రూపాన్ని చూసి తప్పుదారి పట్టించకుండా ఉండటానికి లేదా వారి స్పష్టమైన శక్తి మరియు సామర్థ్యం ద్వారా మోసపోకుండా ఉండడానికి దేవుని బిడలు మనందరం కూడా వాక్యాన్ని మరింత లోతుగా తెలుసుకోవాలి. వాక్యాన్ని అంటిపెట్టుకొని మన విశ్వాసాన్ని మనము స్థిరంగా నిలుపుకొని దృఢమైన పునాది నిర్మించడం ద్వారా ఈ యొక్క ఆధ్యాత్మిక వివేచనను అభివృద్ధి చేసుకోవాలనేది లేఖనం మనకు జ్ఞాపకం చేస్తుంది. ఏ విధమైనటువంటి తప్పుడు ప్రవక్త యొక్క వ్యూహానికి మనము లోను కాకూడదు, కానీ వాక్యాన్ని ఎరిగి ఉండి వాక్యానుసారంగా మన జీవితాన్ని కట్టుకోవాలనేది దేవుడు మనకు ఈ లేఖనాన్ని బట్టి జ్ఞాపకం చేస్తున్నాడు. 16 నుండి 18 వచనాలు కూడా మనం గమనిస్తే, భూమి నుండి పైకి వచ్చినటువంటి మృగము ప్రజలంతా కూడా ఆ మృగం యొక్క ముద్రను వేసుకునేలా చేసింది. అది దేవుని ముద్రకు నకిలీ ముద్రగా ఉన్నది. ఆ గుర్తు మనిషి సంఖ్య, అది 666. దైవిక జ్ఞానాన్ని కలిగినటువంటి వారు ఆ సంఖ్య వెనుకున్న అర్థాన్ని గ్రహించగలరు. కాబట్టి మనము మన జీవితంలో పరిశుద్ధులు ఒక ఎంపికను ఎదుర్కోవాల్సినటువంటి స్థితిలో ఉన్నామని గుర్తించాలి. దేవుని ముద్రను పొందడమా లేదా మృగము యొక్క ముద్రను పొందడమా, ఈ రెండింటి మధ్యలో మనం దేన్ని ఎంపిక చేసుకుంటాము అనేది మన ముందు ఉన్నటువంటి ఒక ఎంపిక, ఒక చాయిస్ అనేది మనకు తెలియచేయబడుతుంది. దేవుని ముద్రను మనం కలిగి ఉంటే సాతానుకు ఎదిరించగలం. కాబట్టి మన జీవితంలో మనము తిరస్కరించాల్సినటువంటి దుష్టుని యొక్క గుర్తులు ఏమిటో మనం ఆలోచించాలి. దేన్ని మనం వదులుకోవాలో, దేన్ని మనం ఎదుర్కోవాలో, దేన్ని మనం తిరస్కరించాలో మనకు తెలిసి ఉండాలి. దేవుని యొక్క వాక్యాన్ని మనము గ్రహిస్తూ వాక్యం వెలుగులో మన జీవితాన్ని కట్టుకోగలిగితే మనం ఆత్మీయ జీవితంలో ఈ తప్పుడు ప్రవక్తల యొక్క ఆలోచనలకి మనం తలగకుండా
వాక్యానుసారంగా నడిపించబడతాం. కాబట్టి మన జీవితంలో దేవుడు మనల్ని ఎందు నిమిత్తమైతే రక్షించాడో మన రక్షణ యొక్క నిశ్చయతను మనం కలిగి ఉంటూ ప్రభు మార్గంలో చివరిదాకా ఎటువంటి మోసాలకు మనం తలగ్గకుండా ప్రభువులో మనం స్థిరంగా నిలబడాలనేది దేవుడు మనకు ఈ వాక్యాన్ని ద్వారా జ్ఞాపకం చేస్తున్నాడు. దృఢమైనటువంటి పునాదిని మనం నిర్మించుకుంటే, వాక్యం మీద మన జీవితాన్ని కట్టుకోగలిగితే మనం దేవుని కొరకు ఒక మంచి సాక్షిగా నిలబడతామనేది దేవుడు మనకు ఈ లేఖనం ద్వారా జ్ఞాపకం చేస్తున్నాడు. కాబట్టి తప్పుడు ప్రవక్తల యొక్క సూచనలకు, వారి యొక్క మాటలకు మనం లోబడకుండా దేవుని వైపు చూస్తూ మనల్ని దేవునికి అప్పగించుకొని దేవుని ఆరాధించే ప్రజలుగా నిరంతరం కొనసాగాలనేది దేవుడు మనకు ఈ వాక్యం ద్వారా గుర్తు చేస్తున్నాడు. అటు కృప దేవుడు మన అనుదిన జీవితంలో సరి అయిన వివేచననిచ్చి దేవుని ఆరాధించే సరి అయినటువంటి నిజ విశ్వాసులుగా మన జీవితాలు నిలబడేలాగా దేవుని సహాయం కోరుతూ మనం ప్రార్థన చేద్దాం. మా ప్రియమైన తండ్రి, పరలోకపు దేవా, మీకు వందనాలు. మా అనుదిన జీవితంలో సాతాను యొక్క మోసాల్ని గుర్తించడానికి మాకు ఆత్మీయ వివేచనను దయచేయండి. వాటిని అధిగమించడానికి ప్రభా సరైన విశ్వాసమును, బలాన్ని మాకు దయచేయమని, మీ చిత్తాన్ని బట్టి ప్రభా మా జీవితాన్ని స్థిరపరిచి బలపరిచి నడిపించమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ప్రియులారా, మీరు సమయం తీసుకుని యొక్క వాక్య ధ్యానాన్ని విన్నందుకు మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ప్రతిరోజు మీకు అందించబడుతున్న ఈ అనుదిన ధ్యానాలు మీకు మేలుకరంగా ఉన్నట్లయితే మీ యొక్క అనుభవాలను మాతో పంచుకోవాల్సిందిగా కోరుతున్నాను. ప్రభు కృప మనందరికీ ఎల్లప్పుడూ తోడై ఉండి కాపాడునుగాక. ఆమేన్.